వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఎక్కడ ఇండియాలో ఎలక్షన్ జరిగినా, అది రాష్ట్రాల్లో కానీ సెంట్రల్లో కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఎగ్జిట్ పోల్స్ సర్వేని అందరూ కూడా నమ్ముతారండి. అది చెప్పింది కూడా జరుగుతుంది కూడా. అది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్. ఏ ఎగ్జిట్ పోల్ సర్వేని నమ్మినా నమ్మకపోయినా ప్రజలందరూ కూడా ఎక్కువ నమ్మేది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారండి. అంటే వాళ్ళ సర్వేని నమ్ముతారన్నమాట. అది ఈ ఇండియా టుడే సర్వే చేసి మన ఇండియాలో టాప్ 10 ఎవరైతే డైనమిక్ లీడర్స్ ఒక లిస్ట్ ఇచ్చారండి మనకి. ప్రజల్లో ప్రాచుర్యం పొంది ఎక్కువ పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లీడర్స్గా టాప్ 10లో నెంబర్ 1 పొజిషన్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. ఆయన వయసు మనకు తెలుసు 73 ఇయర్స్. మూడోసారి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనికి ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రరాజ్యాల వాళ్ళతో కూడా సంబంధాలు ఉండి అంటే యుద్ధం ఆపడానికి కూడా ట్రై చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన గురించి మనం అందరూ తెలుసండి. ఇది మళ్ళీ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. మూడోసారి గెలవటం, ఆయన విపరీతమైన అంటే దేశంలో ఎకనామిక్ స్టేటస్ని పెంచడానికి ట్రై చేశారు. మేక్ ఇన్ ఇండియా ట్రై చేశారు. అలాగే వందే భారత్ ఆ స్పీడ్ అంటే బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా రావటానికి ఎంతో కృషి చేశారనమాట. ఇది ఆయన గురించి ప్రత్యేకంగా మోడీ గారి గురించి మళ్ళీ చెప్పడం అవసరం లేదు. నెంబర్ 1 పొజిషన్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. అది నెంబర్ 2 పొజిషన్లో మోహన్ భగవత్. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్. ఈయన ఏజ్ 72 ఇయర్స్ అండి. ఇది ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ టైం 1975లో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వదిలేసి ఈ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా అప్పటికి ఒక హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళారండి. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్గా మోహన్ భగవత్ 72 ఇయర్స్ ఏజ్. ఈ మోడీ గారు మూడోసారి రావడంలో కూడా ఈయన యొక్క తోడ్పాటు కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. ఈయన కూడా ఎంతో హెల్ప్ చేస్తేనే ఇది మూడోసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా అయ్యడానికి అవకాశం జరిగిందండి. ఇక మూడో పవర్ఫుల్ వ్యక్తి అమిత్ షా. ఏజ్ ఎంతండి? 59 ఇయర్స్. అమిత్ షా గురించి మనకి పాలనాపరంగా చూస్తే అంటే నెంబర్ 1 పొజిషన్ నరేంద్ర మోడీ గారు అయితే నెంబర్ 2 అధికారంలో ఉన్నటువంటి దాంట్లో నెంబర్ 2 పొజిషన్ అమిత్ షా గారు అండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా అమిత్ షా దగ్గరికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా ఏదో ఆయన కేసుల గురించి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, అమిత్ షా గారిని కలుసుకున్నారు, ఆయన కేసుల గురించి లేదా అవినాష్ రెడ్డి గురించి ఏదో వివేకానంద రెడ్డి గారి గురించి అలా చెప్తూనే ఉండేవారు. కానీ అంటే మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆయన తలుచుకుంటే ఏ పనైనా మనకి చేసి పెడతారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇది మరి మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అమిత్ షా గారు మనకి హెల్ప్ చేస్తారో చూద్దాం. మరి ఇక 4వ పొజిషన్లో రాహుల్ గాంధీ గారు ఉన్నారండి. ఆయన వయసు 54 సంవత్సరాలు. ఆయనకి ఎంతగా అంటే అది బీజేపీయా లేకపోతే వేరే వాళ్ళ నిజంగానే ఆయన మీద ఎంత అంటే పప్పు అని చెప్పేసి ఆయనకి అంటే ఏంటి అమాయకుడని జోక్స్ వేసి సోషల్ మీడియాలో ఆయన చాలా తక్కువగా చూశారన్నమాట అండి. ఆయనకు కూడా విపరీతమైన మన ఇండియాలో ప్రాచుర్యం ఉంది. కేరళలో రీసెంట్గా ఆయన ఎంపీ పదవి అంటే రెండు చోట్ల గెలిచిన చోట కేరళలో ఆయన వాయనాడ్ ప్లేస్లో రిజైన్ చేశారు. వాళ్ళ సిస్టర్ ఇప్పుడేమో తను పోటీ చేస్తుంది ఎంపీగా. ఆయన రాహుల్ గాంధీ మరి ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు, ఎన్ని కారణాలు పక్కన పెడితే ఆయనకి దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నది స్ట్రాంగెస్ట్ అంటే 4వ పొజిషన్లో ఉన్నారండి. కాంగ్రెస్ పరంగా స్ట్రాంగెస్ట్ పర్సన్ కాంగ్రెస్ పరంగా చూసినట్లయితే. కానీ ఇండియా టుడే సర్వేలో మాత్రం 4వ పొజిషన్లో ఉన్నారండి. ఇక 5వ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ పొజిషన్లో ఉన్నారండి. ఆయన ఏజ్ మనందరూ తెలిసి 74 ఇయర్స్. నేను రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి, ఆయన ఏం తింటారు అనే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ దాంట్లో ఉంటుంది, లింక్ ఇస్తాము, అది చూడండి. ఆయన రోజు దినచర్య ఎలా ఉంటుంది, ఏం తింటారు అని కూడా చెప్పామాట. ఇది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్ళబట్టే ఎక్కువ మంది విశ్వసించేది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ఇంత సీనియర్ పొలిటీషియన్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏం తప్పులు చేశారో లేదో మనకు తెలియదు. కానీ మరి ఆయన జైల్లో పెట్టడం బట్టే ప్రజల్లో సింపతి పెరిగిందండి. ప్రజల్లో సింపతి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం, ఉమ్మడిగా పోటీ చేస్తామని చెప్పడం,
2024 కాదు 2029లో కూడా మేము ఉమ్మడిగానే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పటం. ఒక విధంగా చూస్తే టాప్ 10 దాంట్లో మనకి 5th పొజిషన్లో వచ్చారు. కానీ మొత్తం ఇండియాలో చూసినట్లయితే ఇండియాలో చీఫ్ మినిస్టర్ చూస్తే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందారంటే నేను రోజు చూస్తాను అనమాట. రోజు ఏదో కార్యక్రమం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం లేదు అని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదండి. ఏదో ఒకటి కార్యక్రమం. ఒకసారి శ్రీకాకుళం వెళ్తారు, లేదంటే గుంటూరు వెళ్తారు, లేదా ఇంకో కార్యక్రమం, ఆఫీసులతో మీటింగ్, ఏదో ఒకటి టీవీలో రోజుకి ఏదో ఒకటి ప్రోగ్రామ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రోగ్రాం లేదే అని అనటానికి ఇప్పుడు నేను చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, ఏమండి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పన్నప్పుడు ఆయన చెప్పారన్నమాట. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాను, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, ఇంకేంటి అలా అడుగుతూనే ఒక 5 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ వచ్చినప్పుడు ఏ పొజిషన్లో అయితే కూర్చున్నారో అదే పొజిషన్లో మీటింగ్ అయ్యే వరకు కూడా అలాగే ఉంటారని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటని అడిగినప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఆయన డెసిషన్ తీసుకుని వస్తారండి, ఇదిగో నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇదిగో మీరు ఇది అమలు పరిచేయండి అని చెప్తారట. సరే ఏమైనా డిఫికల్ట్ ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు నేను చూసుకుంటానులే అంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీణ నాకు ఉన్న ఐడియాస్ ఇవి, చంద్రబాబు నాయుడు గారు అయితే నాకున్న ఐడియాస్ ఇవి, ఇంకేమన్నా ఉన్నాయా, దీంట్లో ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా, ఇలా అడుగుతారు. అది ఆయన నైజం, ఆయన యొక్క స్వభావం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఆయన కూడా 5 నెలలు వచ్చినా కూడా చాలామంది వైసీపీ కార్యకర్తల మీద అంటే సోషల్ మీడియాలో యాక్షన్ ఏమి లేదు, 2019 నుంచి 2024 ఇబ్బంది పెట్టిన ఎవరిని కూడా ఏం చేయట్లేదు ఏంటి అన్న దానికి ఇమీడియట్గా రీసెంట్గా యాక్షన్ మొదలైంది. అవన్నీ కూడా మనం చూసాం. పోలవరం పర్యటిస్తున్నారు. అలాగే అమరావతి మాత్రం అందంగా, అమరావతిని కూడా 15,000 కోట్లు మనకి శాంక్షన్ అయింది. దాన్ని రీసెంట్గా సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్ కూడా ఆయన కూడా వెళ్ళి సంతకాలు పెట్టడం జరిగింది. అది కూడా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చేసేలాగా అమరావతి మన క్యాపిటల్ని మనం ఆనందంగా చెప్పుకోవడానికి అవకాశం ఉండేలాగా అమరావతికి 15,000 కోట్లు కూడా వచ్చిందనమాట. ఇవన్నీ చూసినట్లయితే మనం చంద్రబాబు నాయుడు గారు రోజు ఆయన చేసే కార్యక్రమాలు కానీ, అలాగే పొలిటీషియన్స్ని వాళ్ళని హెచ్చరించడంలో ఏదైనా తప్పు చేసినా కూడా ఊరుకోవట్లేదండి. ఆయన పబ్లిక్గా చెప్పారన్నమాట, మీరు మాత్రం మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు అందరూ కూడా చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారన్నమాట, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి చెడ్డ పేరు వచ్చే పనులు ఏమి చేయకూడదని చెప్పారన్నమాట. ఇక 6వ పొజిషన్లో నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి అండి. ఈయన వయసు 73 సంవత్సరాలు. అంటే మోడీ గారి వయసును ఈయన వయసు ఒకటే. ఈయనకి ప్రస్తుతం బీహార్లో ఈయన పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారండి. ఈ 12 మంది ఎంపీలు ఉండటం వలన మోడీ గారు అంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిందంటే కారణం నితీష్ కుమార్ యొక్క 12 మంది ఎంపీల సపోర్ట్ ఉంది. ఇది కానీ నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేయకపోతే మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యేది. అందువల్ల నితీష్ కుమార్ కూడా మరి ఆయన కూడా ఇంత వయసులో కూడా ఇంత వర్క్ చేస్తున్నారంటే ప్రజల్లో అంటే నీతి నిజాయితీతో ఉంటారని నేను అనుకుంటున్నానండి. అంటే ఎటువంటి వాళ్ళు డబ్బుల గురించి ఆశపడకుండా నీతి నిజాయితీగా వర్క్ చేస్తుంటారేమో, అందుకే ప్రజలు అంత ఆదిస్తున్నారని నాకు అర్థమైంది ఇది. ఇక 7th పొజిషన్ యోగి ఆదిత్యనాథ్. ఈయన వయసు 52 సంవత్సరాలు. ఇక్కడే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. మనకు చూడడానికి ఎలా ఉంటుందండి సోషల్ మీడియాలో కానీ అని చూస్తుంటే ఆయన బుల్డోజర్ ఉపయోగించేసి ప్రత్యర్థుల మీద బిల్డింగ్లు కొట్టేస్తుంటారు. ఆయన ఎవరు అనుకుంటే అది అయితే పొలిటీషియన్స్ని కూడా చాలా కంట్రోల్ చేశారు, కాల్ చేశారు, ఎవరిని ఊరుకోరు, అమ్మ బాబో యోగి ఆదిత్యనాథ్ అనేసి మన సోషల్ మీడియాలో చూడడానికి చాలా మనం ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ సర్వే ప్రకారం చూసినట్లయితే ఆయన 7వ పొజిషన్ ఉన్నారు. నితీష్ కుమార్ కంటే నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇదే కొద్దిగా నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇది. ఇక 8th పొజిషన్లో స్టాలిన్ గారండి. ఈ స్టాలిన్ గారు ఆయన తక్కువ కాదండి. ఆయన కూడా ఈయన వయసు 71 సంవత్సరాలు. వాళ్ళ అబ్బాయిని కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా అతన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ డిఎంకే పార్టీకి 22 ఎంపీస్ ఉన్నారండి లోక్సభలో. రాజ్యసభలో 10 మంది ఎంపీలు ఉన్నారు. అంటే టోటల్గా 32 ఎంపీస్ ఉన్నారన్నమాట. ఈయన కూడా స్టాలిన్ కూడా ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళకున్న దానికి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడతారు. మోడీ గారికి సపోర్ట్ చేసినట్టు మాకు అనిపించట్లేదండి. 9వ పొజిషన్లో మమతా బెనర్జీ.
మమతా బెనర్జీ వయసు 69 ఇయర్స్. ఈ రీసెంట్గా ఎంత ఆవిడ పేరు ప్రఖ్యాతులు అంటే ఇంకో రకంగా పేరు ప్రఖ్యాతులు 9వ పొజిషన్లో ఉంది. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినాయంటే కోల్కతా డాక్టర్ గారి రేప్ కేసులో ఎక్కువ మంది ఎవరో ఉన్నారు, వాళ్ళని సరిగ్గా పట్టుకోలేకపోయారు అని చెప్పేసి ఆ డాక్టర్లందరూ కూడా చాలా కాలం లాంగ్ టైం వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఫైనల్గా అది దానికి ఒక సొల్యూషన్ లభించింది. ఇప్పటికైనా మమతా బెనర్జీ గారు మరి ఈవిడ కూడా ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందండి. ఈవిడ ప్రస్తుతానికి పొజిషన్ మాత్రం 9th పొజిషన్లో ఉంది. ఇక టాప్ 10లో లాస్ట్ పొజిషన్ అఖిలేష్ యాదవ్. ఈయన వయసు 51 సంవత్సరాలు. ఈయనకి ఎంపీలు చూస్తే 37 మంది ఎంపీలు సమాజ్వాదీ పార్టీ తరఫున మన 2024 37 మంది ఎంపీలు గెలిచారు. ఈయన కూడా అంటే చాలా మంచి పేరు ఉంది అఖిలేష్ యాదవ్కి. కానీ వయసు రీత్యా 51 కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన మనం మరి అఖిలేష్ యాదవ్ గారు అక్కడ ఫ్యూచర్లో అవితే ఆయన చీఫ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటారు అనేది నాకేమైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అనమాట అండి. ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఆయనకి ఏజ్ 55 ఉంటే కానీ ఏజ్ లిమిట్ పెట్టాలని నాకు అనిపిస్తుంది. 55 లోపున వాళ్ళు కూడా దుందుడుగా ఎలా పడతారు స్పీడ్గా ఉండటం, యాక్షన్గా ఉండటం, అది ఎవరు చెప్పిన మాట వినకపోవడం అలా జరుగుతుందేమో అనిపిస్తుంది. అంటే ఒక చీఫ్ మినిస్టర్ ఉండాలంటే ఒక ఏజ్ పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇది ఇండియా సర్వే టాప్ 10 లిస్ట్ మనకు వచ్చింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.